ఇప్పుడు యేసు ప్రభు వారి పాదాలు పట్టుకొని కన్నీటితో ఏం చేస్తుంది? ఆయన పాదాలు కడుగుతుంది. తల వెంట్రుకలతో ఏం చేస్తుంది? ఆవిడ తుడుస్తుంది. అయితే ఎటువంటి పాపమైనప్పటికీ దేవుడు పాపం నుండి, శాపం నుండి మనందరినీ కూడా విడిపించగలడు. నీ పాపములు క్షమింపబడ్డాయి అని చెప్తాడు ఒక చోట. పాపములు క్షమించడానికి ఈయనకు అధికారం ఎక్కడి నుండి వచ్చింది అని రాయబడి ఉంది. హల్లెలూయా. అయితే పాపములు క్షమించే అధికారము ఆయనకు ఒక్కడికే ఉంది. మనం పాపాలు క్షమింపబడాలని రకరకాల చోట్లకు వెళ్తాం కదా. చాలామంది పుణ్యనదుల్లో తిరుగుతారు, రకరకాల తీర్థయాత్రలు చేస్తారు, కానీ వారి పాపములు ఏమవు? క్షమింపబడవు. అయితే పాపక్షమాపణ ఎక్కడ దొరికిద్దయ్యా అంటే ఆయన సన్నిధిలోనే దొరికింది.